ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధంగా ఉంది బీహార్. బుద్ధుడు పుట్టిన నేలపై రాజకీయ పార్టీలు కరవాలాలు దూస్తున్నాయి. బీహార్ పాలనా పగ్గాలను చేజిక్కించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ముచ్చట పడుతోంది. బీహార్కు మరోసారి సీఎం కావాలని నితీష్ కుమార్ పంతంగా ఉన్నారు. బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయడమే అజెండాగా కాంగ్రెస్ పార్టీ నితీష్ లాలూ కూటమితో జట్టు కట్టింది. ముస్లిం ఓట్లను చీల్చేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమైంది. రకరకాల సమీకరణాలతో వైరి పక్షాలు ఎన్నికల రణరంగంలోకి దూకాయి. బీహార్ వార్ ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బీహార్లో హ్యాట్రిక్ కొట్టాలని జేడీయూ నేత నితీష్ కుమార్ కలలు కంటున్నారు. అందుకోసం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు. 10 ఏళ్ల జేడీయూ పాలనలో జరిగిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. అయితే పరిస్థితులు అంత ఈజీగా ఏమీ లేవని రాజకీయ పండితులు అంటున్నారు. బీహార్లో హోరాహోరీ పోరు తప్పదన్నది వారి అంచనా. బీహార్లో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని నితీష్ కుమార్ పంతంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ కూటమిని బీహార్లో అడుగు పెట్టనీయకూడదని ఆయన పట్టుదలగా ఉన్నారు. అందుకోసమే తన చిరకాల ప్రత్యర్థి అయిన లాలూ ప్రసాద్ యాదవ్తో కూడా చేతులు కలపడానికి వెనుకాడలేదు. అంతవరకు రోజు లేచిన దగ్గర నుంచి ఒకరినొకరు ఇష్టమొచ్చినట్లు తిట్టుకునే లాలూ నితీష్లు ఎన్నికల కోసం జట్టు కట్టారు. హస్తంతోనూ చేతులు కలిపారు. నితీష్ నాయకత్వంలోని జేడీయూ 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, లాలూ సారథ్యంలోని ఆర్జేడీ 101 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 41 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కు బీహార్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేకపోవడంతో బీజేపీని అడ్డుకోవడానికి నితీష్ అండ్ కోతో పొత్తు పెట్టుకుంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బీహార్లో జేడీయూ కన్నా ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా నితీష్ కుమారే మా సీఎం అని లాలూ ప్రసాద్ యాదవ్ అంటున్నారు. అటు లాలూ కోసం నితీష్ కుమార్ కూడా త్యాగాలు చేస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనయులిద్దరూ ఎన్నికల బరిలో ఉన్నారు. వారి కోసం నితీష్ కుమార్ తమ పార్టీ సిట్టింగ్ స్థానాలను కేటాయించారు. దాంతో గత ఎన్నికల్లో జేడీయూ తరపున ఆ స్థానాల్లో గెలిచిన నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ వైపు జంపు చేశారు. ఎన్నికల నగారా మోగడానికి కొద్ది రోజుల ముందే బీహారు పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ భారీ ప్యాకేజీ ప్రకటించారు. అయితే అది పాత ప్యాకేజీలన్నింటినీ కలిపేసి ఇప్పుడు కొత్తగా కేటాయించినట్లుగా కనికట్టు చేస్తూ బీహారు ప్రజలను మోసం చేస్తున్నారని నితీష్ కుమార్ ఆరోపిస్తున్నారు. నితీష్ డిఎన్ఏలోనే లోపముందని మోదీ ఓ సభలో చేసిన వ్యాఖ్యలనే ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు నితీష్. బీహారీయుల డిఎన్ఏనే మోదీ శంకించారంటూ నితీష్ దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. లక్షలాది మంది బీహారీయుల డిఎన్ఏ నమూనాలను ఢిల్లీ పంపించి హడావిడి చేశారు నితీష్. ఇక లాలూ అయితే నరేంద్ర మోదీని ఇమిటేట్ చేసి ప్రసంగిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. बिजली आई, बिजली मिली तो बिजली। अरे मोदी जी ठीक से बोलो नहीं तो नस फट जाएगा। ऐसा कोई प्रधानमंत्री देखा क्या हम लोग? क्या बात है? 50 करोड़ 70 करोड़ 90 करोड़ कितना दे? अब विद्यार्थी परिषद का लड़का आगे बैठ के मोदी मोदी मोदी, हम लोग नहीं समझते हैं. ఢిల్లీలో చావు దెబ్బతిన్న బీజేపీని బీహార్లోనూ గట్టి దెబ్బతీయాలన్న అజెండాతోనే కాంగ్రెస్ వ్యూహాలు రూపొందించుకుంటోంది. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. బీహార్ కోటలో పాగా వేయాలని నరేంద్ర మోదీ టార్గెట్ పెట్టుకున్నారు. తాను ప్రధాని అయ్యాక జరిగిన అన్ని ఎన్నికల కన్నా కూడా బీహార్ ఎన్నికలే పార్టీ భవితవ్యానికి అత్యంత కీలకమని ఆయన భావిస్తున్నారు. మోదీ మనసులో భావాలకు అనుగుణంగా పనిచేసుకుపోయే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి అహోరాత్రులు శ్రమిస్తున్నారు. మహారాష్ట్రలో గత ఏడాది అపురూప విజయాన్ని సాధించిన బీజేపీ ఇప్పుడు బీహార్లో అలాంటి విజయాన్ని సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీజేపీతో విభేదించి దూరం జరిగిన నితీష్కు గుణపాఠం చెప్పాలని బీజేపీ నాయకత్వం పంతంగా ఉంది.
గత సాధారణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నితీష్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సీనియర్ సహచరుడు మాంఝీకి సీఎం సింహాసనం అప్పగించారు. అయితే మాంఝీ బీజేపీకి దగ్గరవుతున్నారన్న అనుమానం రాగానే తిరిగి మాంఝీని కుర్చీ దింపి నితీష్ సీఎం అయిపోయారు. ఆ మాంఝీ ఇప్పుడు బీజేపీకి మిత్రుడయ్యారు. మాంఝీ రాకతో దళిత ఓటు బ్యాంకు మరింతగా పదిలమవుతుందని బీజేపీ భావిస్తోంది. బీహార్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే అజెండాగా పెట్టుకున్న బీజేపీ నితీష్ కూటమికి చెక్ చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రామ్ విలాస్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ, ఉపేంద్ర కుష్వారా నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, మాంఝీ సారథ్యంలోని హిందుస్థాన్ ఆవాం మోర్చా పార్టీలను కలుపుకుని ఎన్నికల సమరానికి సిద్ధమైంది. 243 స్థానాలు ఉన్న బీహార్లో బీజేపీ 160 స్థానాల్లో పోటీ చేస్తోంది. లోక్ జనశక్తి పార్టీ 40 స్థానాల్లోనూ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 23 స్థానాల్లోనూ, మాంఝీ పార్టీ 20 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. మరో 4 చోట్ల మాంఝీ పార్టీ అభ్యర్థులు బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. నితీష్ను దెబ్బతీయడానికి సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడానికి ముందే నరేంద్ర మోదీ బీహార్లకు 1,50,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. 1,00,000 करोड़ के अतिरिक्त 1,00,000 करोड़ के उपरांत ये 40,000 करोड़ रुपया भी बिहार के विकास के लिए जोड़ा जाएगा। 1,00,000 प्लस 40,000 करोड़ और हो गया टोटल 1,65,000 करोड़ रुपया मेरे भाई, 1,65,000 करोड़ रुपया। ఇక నితీష్ కూటమి ఓటు బ్యాంకు గండి కొట్టేందుకు మజ్లిస్ పార్టీని బీజేపీయే రంగంలోకి దింపిందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అయితే సర్వశక్తులను బీహార్ ఎన్నికల కోసమే ఖర్చు చేస్తున్నారు. బీజేపీని గెలిపిస్తే బీహార్ను బీమారీ స్థితి నుంచి కాపాడి సంక్షేమ రాష్ట్రంగా మార్చేస్తామని, బీహార్ నుదుటి రాతను తిరగరాస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఎన్నికల సభలోనూ హామీ ఇస్తున్నారు. నితీష్ లాలూల కూటమిని ప్రస్తావిస్తూ ఆ ఇద్దరిని గెలిపిస్తే బీహార్లో జంగిల్ రాజ్ పార్ట్ 2 వస్తుందని మోదీ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం ఇంకా పీక్ స్టేజికి చేరలేదు. అయినప్పటికీ నితీష్, లాలూలు మోదీ అండ్కోపై నిప్పులు చెరుగుతూ ప్రసంగాలు చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా నితీష్, లాలూలకు అధికారాన్నిస్తే బీహార్ను నాశనం చేస్తారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మహారాష్ట్ర ఫలితాన్ని రిపీట్ చేయాలని బీజేపీ అనుకుంటోంది. ఢిల్లీ రిపీట్ అవుతుందని నితీష్ అండ్కో సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఘోర పరాజయాన్నే బీజేపీ బీహార్లోనూ మూటకట్టుకోవడం ఖాయమని జనతా పరివార్ కూటమి అంటోంది. అయితే ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాక సీట్ల కేటాయింపులో తనను సంప్రదించనే లేదంటూ ములాయం సింగ్ యాదవ్ అలిగారు. బీహార్లో జనతా పరివార్కు గుడ్ బై చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ములాయంను మంచి చేసుకునేందుకు పరివార్ పెద్దలు ప్రయత్నాలు జరిపారు. మొత్తానికి బీహార్ ఎన్నికల సమరంలో విజయకేతనం ఎగురవేస్తామని బీజేపీ ధీమాగా ఉంది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. బీహార్లో కాంగ్రెస్, బీజేపీ చెరో కూటమిలో ఉండి ఎన్నికల పోరుకు సిద్ధం కాగా వామపక్షాలు ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. వామపక్ష భావజాలం గల సంఘాలు, పార్టీల మద్దతుతో ప్రజల్లోకి వెళ్లాలని అవి నిర్ణయించాయి. బీహార్లో కూడా వామపక్షాలు సపరేట్గా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దేశం మొత్తం మీదుగా వామపక్ష ఉద్యమం బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో మా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమానికి భాగస్వామి అవుతా ఉన్నాం. మరాఠా పార్టీ శివసేన బీహార్ బరిలో దిగుతోంది. అది కూడా మామూలుగా కాదు, ఏకంగా 150 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతోంది. బీహార్లో అంతగా గుర్తింపు లేకపోయినా శివసేన ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కాక ప్రధాన పార్టీలు జుట్టు పీక్కుంటున్నాయి. దశాబ్దాలుగా హైదరాబాద్కి పరిమితంగా కొనసాగిన మజ్లిస్ పార్టీ గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఇప్పుడు బీహార్ బరిలో దూకింది. ముస్లిం ఓటు బ్యాంకును గండికొట్టడమే అజెండాగా మజ్లిస్ పార్టీ పోటీ చేస్తోందన్నది రాజకీయ పండితుల అంచనా. ఇప్పుడు మరాఠాకే పరిమితమైన శివసేన పార్టీ బీహార్ ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించింది. మజ్లిస్లా ఓ 25 సీట్లలో పోటీ చేయాలన్న పరిమిత ఆలోచనలు శివసేనకు లేవు. ఏకంగా 150 స్థానాల్లో పోటీకి సిద్ధమైపోయారు శివ సైనికులు. బీహార్లో శివసేన పార్టీకి చెప్పుకోదగ్గ గుర్తింపు కానీ, పేరు ప్రతిష్టలు కానీ లేవు. పైపెచ్చు ముంబైలో బీహార్ వలసవాదులపై జరిగే దాడులన్నీ శివసేన కనుసన్నల్లోనే జరుగుతాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ విధంగా శివసేన పట్ల బీహారీయుల్లో వ్యతిరేకత కూడా ఉంది.
అటువంటిది శివసేన ఇంత హఠాత్తుగా బీహార్ బరిలో దిగాలని ఎందుకు అనుకుంటోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మజ్లిస్ ముస్లిం ఓట్లను చీల్చినట్లు శివసేన హిందూ ఓట్లను చీలుస్తుందా అంటే హిందుత్వ అజెండాతో ఆల్రెడీ బీజేపీయే బరిలో ఉంది. అయినా శివసేన ఎందుకు పోటీకి సయ్యన్నట్లు? మహారాష్ట్రలో శివసేన నంబర్ 1 ప్లేసులో ఉండేది. గత ఎన్నికల్లో ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. శివసేనను 2వ స్థానానికి పరిమితం చేసింది బీజేపీ. అధికారాన్ని 2 పార్టీలు పంచుకున్నా బీజేపీ ఎదుగుదలను శివసేన ఓ హెచ్చరికగాను ప్రమాదంగానే పరిగణిస్తోంది. అందుకే బీహార్లో బీజేపీ ఓట్లకు ఏమాత్రం గండికొట్టగలిగినా చాలని శివసేన అనుకుంటుందేమోనని బీజేపీ సీనియర్లు అనుమానిస్తున్నారు. వ్రతం చెడ్డ ఫలం దక్కాలి, మరి శివసేనకు ఫలం దక్కుతుందా అంటే కష్టమే అంటున్నారు అందరూ. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.